రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు నిరాకరించింది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఏపీ ప్రభుత్వం కృష్ణా నది నుంచి రాయలసీమకు నీటిని తరలించే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఈ అంశంపై గత నెల 27న నిర్వహించిన సమావేశంలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన దరఖాస్తుపై ఆక్షేపణ తెలిపింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఈఏసీ మినిట్స్లో పలు అంశాలను పేర్కొంది. తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ జాతీయ హరిత ట్రైబ్యునల్లో దాఖలు చేసిన కేసులో ఎన్జీటీ ఉత్తర్వులపైన చర్చించింది ఈఏసీ. పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసే ముందు ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టలేదని ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ ప్రాజెక్టు ప్రాంతానికి సంబంధించిన ఆధారాలు, పునరుద్ధరణ పద్ధతులు, ఫోటోలు జత చేయాలని సూచించింది. వాస్తవానికి శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాలకు 797 అడుగుల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఆ జలాలను పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోసి అక్కడి నుంచి చెన్నైకి తాగునీటి సరఫరాతో పాటు ఇతర పథకాల ద్వారా తరలించాలన్నది లక్ష్యం. మరి ఈ అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ కాల్లో ఉన్నారు. రమేష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది నీటిని రాయలసీమకు తరలించేందుకు నిర్మిస్తున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసేందుకు నిరాకరించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు నీటిని అందించడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో సాగునీటి అవసరాలు తీర్చాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పనులను ప్రారంభించింది. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ ఈ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. గత నెల 27న నిర్వహించినటువంటి ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఈ ప్రాజెక్టు అనుమతుల దరఖాస్తుపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తాజాగా విడుదల చేసినటువంటి ఏఈసీ మినిట్స్ లో పలు అంశాలను పేర్కొనడం జరిగింది. ప్రధానంగా తెలంగాణకు చెందినటువంటి గవినోళ్ల శ్రీనివాస్ జాతీయ హత్య ట్రిబ్యునల్లో దాఖలు చేసినటువంటి కేసులో ఎన్జిటి ఉత్తర్వులపైన కూడా ఏఈసీ చర్చించింది. పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసే ముందు ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టలేదని ప్రమాణ పత్రం దాఖలు చేయాలండి. ప్రాజెక్టు ప్రాంతానికి సంబంధించినటువంటి ఆధారాలు, పునరుద్ధరణ, ఫోటోలు కూడా జత చేయాలంటూ కూడా తాజాగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు నీరును తరలించేలాగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం జరిగింది. శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాలకు 797 అడుగుల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోసి అక్కడి నుంచి చెన్నైకి తాగునీటి సరఫరాతో పాటు ఇతర పథకాల ద్వారా తరలించాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పథకం నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఇంతకు ముందే చెన్నైలో కూడా కేసు నమోదైంది. ఈ కేసులోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. ఈ అన్నిటిపైన విచారణ జరిపినటువంటి కేంద్ర పర్యావరణ శాఖ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ నిర్ణయం పైన ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం నిరంతరంగా చేసినటువంటి ప్రయత్నాల వల్లనే ఈ రాయలసీమ ఎత్తిపోతల
పథకానికి కేంద్రం నుంచి అనుమతులు రాలేదని తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన కూడా త్వరలో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ఒక విషయాన్ని చెప్తుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొదటి దశ పనులకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా చెప్తుంది. రెండో విడత పనులకు సంబంధించి మాత్రమే అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఈ అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖకు అనుమతుల కోసం దరఖాస్తు చేశామని చెప్తూ ఉంది. ఇక తాజాగా కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించినటువంటి నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రభుత్వం కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గ్రేసీ, థ్యాంక్ యూ రమేష్.